నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నానండి. కష్టపడి వండి వాటిని చూద్దాము ప్రేమగా అని పెట్టే వాళ్ళకి లేని బాధ ఈ చుట్టుపక్కల వాళ్ళకేంటండి? ఎందుకు ఇళ్లల్లో పనులు చేసుకుంటా మళ్ళీ వాటి కోసం టైం స్పెండ్ దెబ్బలు చేసి పడతాయి వాళ్ళని నీకు. కష్టపడి చూస్తున్నాం. వచ్చావంటే వాటికేదైనా పాడు. చిన్న దెబ్బ తగిలితే హాస్పిటల్స్ కానీ, లేదా ఫోటోస్ ఇవన్నీ తీసుకొనెళ్ళి వాటికి టాబ్లెట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏ డబ్బులు ఖర్చు పెట్టి మానవత్వంతో చూస్తుంటే మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంటి ముందుకొచ్చి చేస్తున్నాయి అంటున్నారండి. ఇళ్ళు ఎవరింటి ముందు ఇళ్లలోకి రావట్లేదు కదా! అది బయట రోడ్డు మీదకి కూడా ఇబ్బంది. దీన్నెలా కంట్రోల్ చేయాలి? వీళ్ళ మనుషులకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. చిన్న పిల్లలు వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఆడ ఒక 6 పప్పీస్ ఏశారు. ఇంకొక 3 పప్పీస్ అక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టింది. వాటిని చూస్తున్నాము. వీళ్ళెవరో తీసుకొచ్చి పడేస్తే చూస్తూ ఉండలేము కదా పాపం. అక్కడ ఆల్రెడీ ఒక డాగ్ ఉండి ఇంకో దాన్ని పప్పీస్‌కి పాలివ్వడానికి కూడా రానివ్వట్లేదు. తాగావా మూతి నిండా అవి పోసుకొని? కరుసుకుంటూ ఉన్నాయి. వీటిని మార్చలేము గదా! కడుపుతో పాపం. ఆలోచించండి.